నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 220వ అధ్యాయంలో ఉన్నాం. హరణాహరణ పర్వం, సుభద్ర వివాహం, అభిమన్యుని పుట్టుక, విద్యాభ్యాసం. వైశంపాయనోవాచ ఉక్తవంతో యథా వీర్యం అసకృత్ సర్వవృష్ణయః తతో బ్రవీద్ వాసుదేవః వాక్యం ధర్మార్థ సంయుతం. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, యాదవులందరూ ఆ సమయంలో తమ తమ శక్త్యనుసారం ప్రతీకారేక్షతో అర్జునుని లొంగదీయాలని విన్నవించారు. శ్రీకృష్ణుడు మాత్రం ధర్మంతో అర్థంతో నిండైన వాక్యాలను ఇలా పలికాడు. నావమానం కులస్యాస్య గుడాకేశః ప్రయుక్తవాన్ సమ్మానోభ్యధికస్తేన ప్రయుక్తోయం న సంశయః. అర్జునుడు మన కులాన్ని అవమానించలేదు, మన యాదవులపై గౌరవభావాన్ని ప్రకటించాడు. ఈ విషయంలో సందేహం లేదు. అర్ధలుబ్ధాన్నవః పార్థ మన్యతే సాత్వతాన్ సదా స్వయంవరమనాదృశ్యం మన్యతే చాపి పాండవః. సాత్వతులకు ధనలోభం లేదు, కావున ధనమిచ్చి కన్యకను పరిగ్రహింప వీలు కాదు. స్వయంవరంలో కన్యను గెలిచినా ఆమె అభిప్రాయం తెలుసుకోలేం. ఈ అంశాలన్నీ అర్జునుడు ఆలోచించాడు. ప్రధానమపి కన్యాయాః పశువత్ కోను మన్యతే విక్రయం చాప్యపత్యస్య కః కుర్యాత్ పురుషో భువి. కన్యాదానం చేయించుకున్న పౌరుషహీనుడు పరాక్రమహీనుడై పశుతుల్యుడవుతాడు. ధనం గ్రహించి తన సంతానాన్ని అమ్ముకునేవాడు అధముడుగా పరిగణింపబడతాడు. ఏతాన్ దోషాంస్తు కౌంతేయ దృష్టవానితి మే మతి అత ప్రసహ్య హృతవాన్ కన్యాం ధర్మేణ పాండవః. ఈ దోషాలను అర్జునుడు మనస్సులో ఆలోచించాడు. అందుకే బలవంతంగా ఈ కన్యను క్షత్రియ ధర్మానుసారం అపహరించి తీసుకుపోయాడు. ఉచితశ్చైవ సంబంధః సుభద్రాం చ యశస్వినీం ఏష చాపీదృశః పార్థః ప్రసహ్య హృతవానితి. నా అభిప్రాయంలో ఈ సంబంధం ఉచితమైనది. యశస్విని సుభద్రను యశస్వి అర్జునుడు పరిగ్రహించాడు. కావున రత్నహారీతు పార్థివ అనే న్యాయాన్ని పాటించి బలవంతంగా ఆమెను హరించాడు. భరతస్యాన్వయే జాతం శంతనోశ్చ యశస్వినః కుంతి భోజాత్మజా పుత్రం కో బుభూషేతనార్జునం. భరతవంశంలో జన్మించి కీర్తి గడించిన శంతను వంశజుడై కుంతి భోజుని దౌహిత్రుడైన అర్జునుని సంబంధాన్ని ఎవడు కోరడు? నచ పశ్యామి యః పార్థం విజయేత రణే బలాత్ వర్జయిత్వా విరూపాక్షం భగనేత్రహరం హరం అపి సర్వేషు లోకేషు సేంద్రరుద్రేషు మారిష. అర్జుడా, ఇంద్రరుద్రలోకాలలో శంకరుడు తప్ప మరొకడు అర్జునుని జయించగలవాడు నాకు కనిపించడం లేదు. యుద్ధంలో అర్జునుని గెలవడం అసాధ్యం. సచనామరథస్తాదృక్ మదీయాస్తే చ వాజినః యోధా పార్థశ్చ శీఘ్రాస్త్రః కోను తేన సమో భవే తమభిద్రుత్య సాంత్వేన పరమేణ ధనంజయం యవత్తయత సంహృష్టాహమమైషా పరమామతి. ఈ సమయంలో అర్జునుని వద్ద నారథం, గుర్రాలు ఉన్నాయి. అంతేగాక వాటిని సమర్థంగా నడిపించగలిగిన యోధుడు అర్జునుడు. ఈ దశలో అర్జునుడికి సమానుడు లేడు. మీరు ప్రసన్నులై తొందరగా అతనిని అనుసరించి సాంత్వనతో మరల్చటమే ఉచితం. ఇది నాకు సమ్మతం. యది నిర్జిత్య పార్థః బలాద్ గచ్చేత్ స్వకం పురం ప్రణశ్యేద్వో యశః సత్యః నతు సాంత్వే పరాజయః. అర్జునుడు మనల్ని జయించి తన నగరానికి వెళితే మన కీర్తి నశిస్తుంది. సాంత్వనంలో పరాజయ శంక లేదు. తచ్చుత్వా వాసుదేవశ్చ తథా చక్రుర్జనాధిప. జనమేజయ, వాసుదేవుని మాటలను విని వారు అదే విధంగా ఆచరించారు. నివృత్తశ్చార్జునస్తత్ర వివాహం కృతవాన్ ప్రభుః ఉషిత్వా తత్ర కౌంతేయః సంవత్సర పరాక్షపాః. పరాక్రమవంతుడు అర్జునుడు ద్వారకకు తిరిగి వచ్చి సుభద్రను వివాహం చేసుకుని సంవత్సరం పైన అక్కడే గడిపాడు. విహృత్య చ యథా కామం పూజితో వృష్ణినందనైః పుష్కరేతు తతశేషం కాలం వర్తితవాన్ ప్రభు. ద్వారకలో స్వేచ్ఛగా విహరించి
యాదవ వంశీయులచే పూజలందుకుని అక్కడి నుండి బయలుదేరి పుష్కర తీర్థంలో మిగిలిన కాలాన్ని గడిపాడు. పూర్ణేతు ద్వాదశే వర్షే ఖాండవ ప్రస్థమాగత వందే ధౌమ్యమాసాద్య మాతరం చ ధనంజయ. 12 సంవత్సరాలు పూర్తి కాగానే ఖాండవ ప్రస్థానికి తిరిగి వచ్చాడు. పురోహితుడు ధౌమ్యుని వద్దకు వెళ్ళి నమస్కరించి అటుపైన తల్లికి కూడా నమస్కరించాడు. స్పృష్ట్వా చ చరణౌ రాజ్ఞో భీమస్య చ ధనంజయ యమాభ్యాం వందితో హృష్టః సస్వజేతౌ నరందచ అభిగమ్య చ రాజానం నియమేన సమాహితః అభ్యర్చ్య బ్రాహ్మణాన్ పార్థో ద్రౌపదీమభిజగ్మివాన్. అర్జునుడు ధర్మజ భీములకు నమస్కరించి నకుల సహదేవుల నమస్కారాలు పొంది వారిని కౌగులించుకొని మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ధర్మరాజును చేరి ఏకాగ్రచిత్తుడై విధిపూర్వకంగా బ్రాహ్మణులను అర్చించాడు. తరువాత ద్రౌపది సమీపానికి చేరాడు. తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనం తత్రైవ గచ్చ కౌంతేయ యత్ర సా సాత్వతాత్మజా సుబద్ధస్యాపి భారస్య పూర్వబంధశ్లధాయతే. ప్రణయకోపంతో ద్రౌపది కురునందనుతో అన్నది, ఇక్కడికి ఎలా వచ్చావు? సాత్వత కుమార్తె సుభద్ర ఉన్న చోటుకే వెళ్ళు. రెండవసారి బంధం బిగించేటప్పుడు పూర్వబంధం వదులవడం సహజం. తథా బహువిధం కృష్ణాం విలపంతీం ధనంజయ సాంత్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృతు. ఇలా ద్రౌపది అనేక రకాలుగా విలపించసాగింది. ధనంజయుడు ఆమెను ఊరడించాడు, మరల ఊరుకోబెట్టాడు. సుభద్రాం త్వరమాణశ్చ రక్త కౌశేయవాసిని పార్థ ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపు. అర్జునుడు ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించిన సుభద్రను గోపాలికా వేషం ధరింపజేసి ఇంటిలో ప్రవేశపెట్టాడు. సాధికం తేన రూపేణ శోభమానా యశస్విని భవనం శ్రేష్టమాసాజ్య వీరపత్ని వరాంగన వందే పృథుతాం రాక్షీ పృథాం భద్రా యశస్విని తాం కుంతీ చారు సర్వాంగీం ఉపాజిఘ్రతమూర్ధని. వీరపత్ని వీరాంగన యశస్విని సుభద్ర ఆ వేషంలో మిక్కిలి శోభించింది. విశాలమైన ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సుభద్ర కుంతీదేవికి నమస్కరించింది. ఆమె సుభద్రను దగ్గరకు తీసుకుని నుదుటిపై చుంబించి ఆశీర్వదించింది. ప్రీత్యా పరమయా యుక్త ఆశీర్భిర్యుంజతాతులాహం తతోభిగమ్య త్వరితా పూర్ణేందు సదుషానన వందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమితి చాబ్రవీత్. మిక్కిలి ప్రసన్నురాలై కుంతి ఆ సౌందర్యవతికి ఎన్నో ఆశీర్వచనాలు ఇచ్చింది. పూర్ణ చంద్రబింబం వంటి ముఖంతో ఆమె ద్రౌపదీదేవి చరణాలకు నమస్కరించి నేను నీ దాసిని అన్నది. ప్రత్యుత్సాయ తదా కృష్ణ స్వసారం మాధవస్య చ పరిష్వజ్యావదత్ ప్రీత్యా నిసపత్నోస్తు తే పతి తథైవ ముదితా భద్రా తామువాచైవమస్త్వితి. ద్రౌపదీదేవి వెంటనే లేచి శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను కౌగులించుకొని ప్రసన్నతతో నీ భర్త శత్రురహితుడుగాక అని దీవించింది. సుభద్ర ఆనందంలో మునిగి మీ ఆశీర్వాదం ఫలించాలి అని అన్నది. తతస్తే హృష్టమనస పాండవేయా మహారథాః కుంతీ చ పరమ ప్రీతా బభూవ జనమే జయా శ్రుత్వాతు పుండరీకాక్ష సంప్రాప్తం స్వం పురోత్తమాం అర్జునం పాండవశ్రేష్టం ఇంద్రప్రస్థగతం తదా ఆజగామ విశుద్ధాత్మా సహ రామేణ కేశవః వృష్ణ్యంధక మహామాత్రైః సహ వీరైర్మహారథైః. జనమేజయ మహారథులు పాండవులు కుంతి మిక్కిలి ఆనందించారు. పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు ఇంద్రప్రస్థ నగరానికి చేరాడని పుండరీకాక్షుడు విన్నాడు. శ్రీకృష్ణుడు విశుద్ధాత్ముడై బలరామ వృష్ణి అంధక వంశప్రధానులైన మహారథులతో కలిసి అక్కడికే చేరాడు. భ్రాతృభిశ్చ కుమారైశ్చ యోధైశ్చ బహుభిర్వృతః సైన్యేన మహతా శౌరీ అవిగుప్తః పరం తపః. శత్రుతాపనుడు శూరుడైన శ్రీకృష్ణుడు సోదరులతో పుత్రులతో యోధులతో గొప్ప సైన్యంతో ఇంద్రప్రస్థ నగరానికి వచ్చాడు. తత్ర దానపతిర్ధీమాన్ ఆజగామ మహాయశాః అక్రూరో వృష్ణి వీరాణాం సేనాపతిరరిందమః. అక్కడకు యాదవ వీరుల సేనాపతి శత్రుపీడకుడు గొప్ప కీర్తిగల దానపతి అక్రూరుడు కూడా వచ్చాడు. అనాదృష్టిర్మహాతేజాః ఉద్ధవశ్చ మహాయశాః సాక్షాత్ బృహస్పతేః శిష్యః మహాబుద్ధిర్మహామనాః. తేజస్వి కీర్తిమంతుడు బుద్ధిమంతుడు మనస్వి బృహస్పతి శిష్యుడు అయిన ఉద్ధవుడు తేజోవంతుడైన అనాదృష్టి అక్కడకు వచ్చారు.
సచ్చకశ్చాచ్చకిశ్చైవ కృతవర్మా చ సాత్వతః ప్రద్యుమ్నశ్చైవ సాంబశ్చ నిషఠశ్చంకురేవ చ చారుదేష్ణశ్చ విక్రాంతఝీ విపృథురేవ చ సారణశ్చ మహాబాహుః గదశ్చ విదుషాం వరః ఏతే చాన్యే చ బహవః స్పృష్ణిభోజాంధకాస్తథా ఆజగ్ముఖాండవప్రస్థం ఆదాయ హరణం బహూస్. సత్యకుడు, సాత్యకి, సాత్వతీయుడు, కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిషఠుడు, శంకువు, చారుదేష్ణుడు, ఝిల్లి, విపృధువు, సారణుడు, విద్వాంసుడు, గదుడు ఇతరులైన యాదవులందరూ ఖాండవ ప్రస్థానికి ఆరణం తీసుకొని ఎంతో వేడుకగా వచ్చారు. తజో యుధిష్ఠిరో రాజా శుత్వా మాధవమాగతం ప్రతిగృహార్థం కృష్ణస్య యమౌ ప్రస్థాపయత్తదా. మహారాజు యుధిష్ఠిరుడు మాధవుని రాక విని ఆదరపూర్వకంగా తీసుకుని రావటానికి నకుల సహదేవులను పంపించాడు. తాభ్యాం ప్రతిగృహీతం తు వృష్ణి చక్రం మహర్ధిమతు వివేశఖాండవ ప్రస్థం పతాకాధ్వజ శోభితం. నకుల సహదేవులతో స్వాగతపూర్వకంగా ఆహ్వానింపబడిన యాదవగణం పతాక ధ్వజాలతో అలంకరింపబడిన ఖాండవ ప్రస్థంలో ప్రవేశించింది. సంపృష్టసిక్తపంథానం పుష్పప్రకరశోభితం చందనస్య రసైశీతైః పుణ్యగంధైర్నిషేవితం. ఇంద్రప్రస్థంలోని మార్గాలు శుభ్రం చేయబడి నీటితో కళ్ళాపి చల్లబడ్డాయి. పూలు చల్లబడ్డాయి, వ్రేలాడదీయబడ్డాయి. చల్లని చందన సుగంధ ద్రవ్యాలతో పరిమళ భరితాలయ్యాయి. దహ్యతా గురునా చైవ దేశే దేశే సుగంధినా హృష్టపుష్టజనాకీర్ణం వణిగ్భీరుపశోభితం. ప్రతి ప్రదేశంలో అగరుగంధాలు వ్యాపించాయి. నగరమంతా ఆనందభరితులైన జనులతో నిండిపోయింది. వ్యాపారులు ఆ నగర శోభలను పెంచారు. ప్రతిపేదే మహాబాహుస్సహ రామేణ కేశవ పృష్ణ్యంధకైస్తథా భోజై సమేత పురుషోత్తమ. కేశవుడు బలరామునితో వృష్ణి, అంధక, భోజ, యాదవ వీరులతో కలిసి ఆ నగరంలోకి ప్రవేశించాడు. సంపూజ్యమాన పౌరైశ్చ బ్రాహ్మణైశ్చ సహస్రశ వివేశ భవనం రాజ్ఞ పురందర గృహోపమం. పురవాసులచే బ్రాహ్మణులచే గౌరవింపబడిన శ్రీకృష్ణుడు ఇంద్రభవన సౌందర్యం గల ధర్మజుని భవనంలోకి ప్రవేశించాడు. యుధిష్ఠిరస్తు రామేణ సమాగచ్చద్యథావిధి మూర్ధ్నికేశవమాఘ్రాయ బాహుభ్యాం పరిషస్వజే. యుధిష్ఠిరుడు బలరామునితో యథావిధిగా కలిసి శిరస్సుపై శ్రీకృష్ణుని చుంబించి కౌగిలించుకున్నాడు. తం ప్రీయమాణో గోవింద వినయేనాభిపూజయన్ భీమం చ పురుష వ్యాఘ్రం విధివత్ ప్రత్యపూజయతు. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై వినయభావంతో యుధిష్ఠిరుని సమ్మానించాడు. నరశ్రేష్ఠుడైన భీముని కూడా విధి ప్రకారం సమ్మానించాడు. తాంశ్చ పృష్ణ్యంధక శ్రేష్ఠాన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః పతిజగ్రాహ సత్కారైః యథా విధి యథాగతం. వృష్ణి, అంధక, యదువీరులందరికీ కుంతీనందనుడు ధర్మరాజు యథాయోగ్యంగా యథావిధిగా స్వాగత సత్కారాలు కల్పించాడు. గురువత్ పూజయామాస కాంశ్చిద్వయస్యవత్ కాంశ్చిదభ్యవదత్ ప్రేమ్నా కైశ్చిదప్యభివాదితః. కొందరిని గురువుని వలె పూజించాడు, కొందరిని స్నేహితుని వలె కౌలించుకున్నాడు, కొందరిని ప్రేమతో పలుకరించాడు, కొందరు ధర్మజునికి నమస్కరించారు. తేషాం దదౌ ఋషికేశజన్యార్థేధరముత్తమం హరణం వై సుభద్రాయాః జ్ఞాతిదేయం మహాయశాః. యశస్వి శ్రీకృష్ణుడు పాండవులకు వధూధనాన్ని అర్పించాడు. కుటుంబీకులకు సుభద్ర కారణంగా ఇయ్యదగిన అరణాన్ని అంతటినీ సమర్పించాడు. రథానాం కాంచనాంగానాం కింకిణీ జాలమాలినాం చతుర్యుజాముపేదానాం సూతైః కుశలశిక్షితైః సహస్రం ప్రదదౌ కృష్ణగవామయుతమేవ చ శ్రీమాన్ మాధురదేశ్యానాం దోభ్రీణాం పుణ్యవర్చసాం. శ్రీకృష్ణుడు చిరుమువ్వలు, జాలరులతో అలంకరింపబడిన 4 గుర్రాల్ని పూంచిన 1000 రథాలను నేర్పరులైన సాధులతో సహా అప్పగించాడు. మాధురదేశ సంభవాలైన 10,000 గోవులను కానుకగా ఇచ్చాడు. బడవానాం చ శుద్ధానాం చంద్రాంశు సమవర్చసాం దదౌ జనార్దన ప్రీత్యా సహస్రం హేమభూషితం. చంద్రకాంతితో వెలిగే మంచి లక్షణాలు గల బంగారు ఆభరణాలతో కూడిన 1000 గుర్రాలను ప్రేమతో జనార్దనుడు పాండవులకు ఇచ్చాడు. తథైవాశ్వతరీణాం చ దాంతారాం వాతస్రంహసాం శతాన్యంజనకేశీనాం శ్వేతానాం పంచ చ. గాలితో సమాన వేగం గల అదుపులో ఉండే 100 కంచన గాడిదలను, 500 కాటుక రంగు గుర్రాలను, 500 తెల్ల గుర్రాలను కానుకగా అప్పగించాడు. స్నానపానోత్సవే చైవ ప్రయుక్తం వయసాన్వితం స్త్రీణాం సహస్రం గౌరీణాం సువేషాణాం సువర్చసాం సువర్ణశతకంఠీనాం అరోమాణాం స్వలంకృతాం పరిచర్యాసు దక్షాణాం ప్రదదౌ పుష్కరేక్షణ. పానోత్సవాలలో ఉపయోగపడే పడుసులు,
సుందర వేషధారిణులు, మంచి కాంతిగల 100 బంగారు ఆభరణాలు దాల్చి రోమాలు కనపడని 1000 మంది దాసీజనాన్ని పునరీకాక్షుడు కృష్ణుడు కానుకగా ఇచ్చాడు. పృష్యానామపి చాశ్వానాం బాహ్లికానాం జనార్దన దదౌ శతసహస్రాఖ్యం కన్యాధనమనుత్తమం. జనార్దనుడు శ్రీకృష్ణుడు బరువు మోయగల 1,00,000 బాహ్లీక దేశపు అశ్వాలను సాటిదేది కన్యాధనంగా అర్పించాడు. శ్రుత్వా కృతస్య ముఖ్యస్య కనకస్యాగ్నివర్చసః మనుష్యభారాం దాశార్హద్దదౌ దశధనా జనార్దన. జనార్దనుడు అగ్నివర్చస్సు గల మోహరీలను 10 మంది మనుష్యుల బరువు ఉన్న విశుద్ధమైన బంగారాన్ని ఇచ్చాడు. గజానాంతు ప్రభిన్నానాం దిధా ప్రస్రవతాం మదం గిరికూట నికాశానాం సమరేశ్వ నివర్తినాం క్షప్తానాం పటుఘంటానాం చారూణాం హేమమాలినాం హస్యారోహైరుపేతానాం సహస్రం సాహసప్రియ. రామపానిగ్రహణికం దదౌ పార్థాయ లాంగలీ ప్రియమాణో హరధర సంబంధ ప్రతిమానయన్. సాహసప్రియుడు హరధరుడైన బలరాముడు ప్రసన్నుడై నూతన బంధుత్వాన్ని పురస్కరించుకొని పెళ్లి కానుకగా వధించిన 1000 ఏనుగులను ఇచ్చాడు. అవి 3 అవయవాల నుండి మదస్రావం కలవి, పర్వత శిఖరాల వలె ఉన్నతాలు, యుద్ధంలో వెనుకకు తిరగనివి. వాటి పార్శ్వములందు గంటలు వేలాడదీయబడ్డాయి. మెడలో బంగారు హారాలున్నాయి. వాటన్నింటిపైన మావటి వాండ్రున్నారు. సమహాధనరత్నౌఘ వస్త్రకంబల ఫేనవాన్ మహాగజ మహాగ్రాహ పతాకా శైవలాకుల పాండుసాగరమావిద్ధ ప్రవివేశ మహాధన పూర్ణమాపూరయంస్తేషాం ద్విషక్షో కవహో భవతు. నదులన్నీ సాగరంలో కలిసినట్లు ఆ గొప్ప గొప్ప ధనరాశులనే ప్రవాహాలు, వస్త్రకంబళమనే నురుగు ముద్దలు, గొప్ప గజములనబడే మొసళ్ళు, జెండాలనే నాచు సమూహాలు పాండవ మహాసాగరాన చేరాయి. ఇదివరకే సముద్రమైన పాండవ సాగరం వీటి కలయికతో పూర్ణతరమై ప్రకాశిస్తూ శత్రుశోకానికి కారణమయ్యింది. ప్రతిజగ్రాహత సర్వం ధర్మరాజో యుధిష్ఠిరః పూజయామాస తాంశ్చైవ వృష్ణ్యంధక మహారథాన్. యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆ ధనమంతా స్వీకరించి యాదవ శ్రేష్ఠులను ఆదర సత్కారాలతో పూజించాడు. తే సమేతా మహాత్మానః కురు వృష్ణ్యంధకోత్తమాః విజఘృరమరావాసే నరాః సుకృతినో యథా. ఇంద్రుని నగరాన పుణ్యాత్ములు చేరినట్లు యాదవ వీరులందరూ పాండవులతో కలిసి విహరించారు. తత్ర మహానాదైః ఉత్కృష్టతలనాదితైః యథాయోగం యథాపీతి విజ్జరు కురువృష్ణయః. కురువంశీయులు, వృష్ణివంశీయులు అక్కడక్కడ గొప్ప గానాలతో, వాద్యాలతో సమయానుకూలంగా ఆనందంతో కలిసి విహరించారు. ఏవముత్తమ వీర్యాస్తే విహృత్య దివసాన్ బహూన్ పూజితా కురుభిర్జగ్ముః పునర్ద్వారవతీం ప్రతి. పరాక్రమవంతులైన యదువీరులు కురువంశీయులతో కలిసి చాలా రోజులు గడిపి సమ్మానితులై ద్వారకకు చేరారు. రామం పురస్కృత్య యుయుః వృష్ణ్యంధక మహారథాః రత్నాన్యాదాయ శుభ్రాణి దత్తాని కురుసత్తమైః. వృష్ణి అంధక వీరులందరూ కురుశ్రేష్ఠులు ఇచ్చిన ఉత్తమ రత్నాలు గ్రహించి బలరాముని తోడ్కుని ద్వారక వైపు ప్రయాణం సాగించారు. వాసుదేవస్తు పార్థేన తత్రైవ సహ భారత ఉవాస నగరే రమ్యే శక్రప్రస్థే మహాత్మన. శ్రీకృష్ణుడు మాత్రం మహాత్ముడైన అర్జునునితో కలిసి ఆ నగరమందే కొంతకాలం వసించాడు. వ్యచరద్యమునా తీరే మృగయాం సమహాయశాః మృగాన్ విధ్యన్ వరాహాం శరేమే సార్ధం కిరీటినా. యశస్వి శ్రీకృష్ణుడు అర్జునుడితో వేటకు వెళ్లి యమునా తీరాన మృగాలను, అడవి పందులను వధిస్తూ ఆనందించాడు. తతః సుభద్రా సౌభద్రం కేశవస్య ప్రియా స్వసాధయంతమివ పౌలోమి ఖ్యాతిమంతమజీజనదు. కొంతకాలానికి శ్రీకృష్ణుని ప్రియ సోదరి సుభద్ర సౌభద్రుని కన్నది. ఈ సంఘటన శచీదేవి జయంతుని కన్నుతీరును తలపించింది. దీర్ఘబాహుం మహోరస్కం వృషభాక్షమరిందమం సుభద్రా శుశువే వీరం అభిమన్యుం నరర్షభం. సుభద్రాదేవి వీరవరుడు, దీర్ఘభుజ సహితుడు, విశాల వక్షస్థలం గలవాడు, వృషభనేత్రుడు, శత్రుమర్దనుడు అయిన అభిమన్యుని ప్రసవించింది. అభిశ్చమన్యుమాంశ్చైవ తతస్తమరిమర్దనం అభిమన్యుమిది ప్రాహు అర్జునున్ పురుషర్షభం. నిర్భయంగా క్రోధంతో యుద్ధం చేసేవాడు కనుక అభిమన్యుని పేరు సార్థకమైంది అని నిర్దేశింపబడింది. స సాత్వత్యామతిరథస్సంబహూవధరం జయాద్మఖే నిర్మధనేనేవ శమీగర్భాదుతాశనః. యజ్ఞంలో మధిస్తే శమీగర్భాన తేజోవంతమైన అగ్ని ఏర్పడినట్లు అర్జునుని వలన సుభద్రయందు తేజోవంతుడు పుట్టాడు. అతడు పరాక్రమంలో అతిరథుడు. యస్మిన్ జాతే మహాతేజాః కుంతీపుత్రో యుధిష్ఠిరః
అయుతంగా ద్విజాతిభ్య ప్రాదాన్నిష్కాంశ భారత. అతడు పుట్టిన వెంటనే కుంతీనందనుడు యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని బంగారు నాణాలను దానం చేశాడు. దయితో వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి చాభవత్ పితॄణామివ సర్వేషాం ప్రజానామివ చంద్రమా. ప్రజలకు చంద్రుడు ప్రియమైనట్లు బాల్యం నుంచి అభిమన్యుడు తన తండ్రులకు వలె శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రుడైనాడు. జన్మ ప్రభృతి కృష్ణశ్చ చక్రే తస్య క్రియాశుభా సచాపి పౌరుధే బాల శుక్లపక్షే యథా శశి. పుట్టినది మొదలు శ్రీకృష్ణుడు జాతకర్మాది క్రియల్ని అభిమన్యునికి స్వయంగా చేయించాడు. అతడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. చతుష్పాతం దశవిధం ధనుర్వేదమరిందమాహార్జునాద్వేద వేదజ్ఞ సకలం దివ్యమానుషం. శత్రునాశకుడు వేదవేత్త అయిన అభిమన్యుడు దివ్యమానుషమైన ధనుర్వేదాన్ని అంతటిని 4 భాగాలుగా 10 అంగాలుగా అర్జునుని వద్ద అభ్యసించి నేర్చుకున్నాడు. విజ్ఞానేష్వసి శాస్త్రాణం సౌష్ఠవే చ మహాబలః క్రియాస్వపి చ సర్వాసు విశేషానభ్యశిక్షయతు. మహాబలవంతుడు అర్జునుడు అస్త్ర విజ్ఞానంలో, ప్రయోగ పాఠంలో, సంపూర్ణ యుద్ధక్రియలలో అభిమన్యునికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఆగమే చ ప్రయోగే చ చక్రే తుల్య వివాత్మన తుతోషపుత్రం సౌభద్రం ప్రేక్షమాణో ధనంజయ. ధనంజయుడు ఆగమ ప్రయోగ విషయాల్లో తన పుత్రుని తనతో సమంగా చేశాడు. అతడు తన కుమారుని అభ్యాసాన్ని చూచి మిక్కిలి సంతోషించాడు. సర్వసంహననోపేతం సర్వలక్షణలక్షితం దుర్ధర్షం వృషభస్కంధం వ్యాతానమివోరగం. అభిమన్యుని స్కంధాలు వృషభం వలె గెలువ శక్యం కావు. సద్గుణాలలో, ఉత్తమ లక్షణాల్లో ఇతరులను మించినవాడు. నోరు తెరచిన సర్పం వలె భయంకరుడై గోచరిస్తున్నాడు. సింహదర్పం మహేశ్వాసం మత్తమాతంగ విక్రమం మేఘబుందుభి నిర్ఘోషం పూర్ణచంద్ర నివాననం. సింహతుల్య గర్వం, మదించిన ఏనుగు పరాక్రమం, మేఘ దుందుభి సమాన కంఠస్వరం, పూర్ణచంద్ర సదృశముఖ శోభలతో గొప్ప ధానుష్కుడై ప్రకాశించాడు. కృష్ణశ్చ సదృశం శౌర్యే వీర్యే రూపే తథాకృతౌ తదర్శ పుత్రం బీభత్సు మఘవానివతం యథా. రూపం, శౌర్యం, వీర్యం, ఆకృతుల్లో అన్ని విధాలా శ్రీకృష్ణుడితో సమానుడై భాషించాడు. ఇంద్రుడు తనను చూచి ప్రసన్నుడైనట్లు అర్జునుడు అభిమన్యుని చూచి ప్రసన్నత పొందాడు. పాంచాల్యపిదు పంచభ్యపతిభ్య శుభలక్షణ లేభే పంచసుతాన్ వీరాన్ శ్రేష్టాన్ పంచాచలానివా. శుభలక్షణవతి అయిన పాంచాలి తన 5 భక్తుల నుండి వీరులు శ్రేష్ఠులు అయిన 5 పుత్రులను పొందింది. వారు వీరులు, పర్వతాల వలె అచంచలులు. యుధిష్ఠిరాత్ ప్రతివింధ్యం సుత సోమం వృకోదరాత్ అర్జునాచ్యుతకర్మాణం శతానీకం చ నాకులిం సహదేవాచ్యుతసేనమేతాన్ పంచమహారథాన్ పాంచాలీ సుషువే వీరాన్ ఆదిత్యానదితిర్యథా. ధర్మరాజు వలన ప్రతివింధ్యుని, వృకోదరుని వలన సుతసోముని, అర్జునుని వలన శృతకర్మను, నకులుని వలన శతానీకుని, సహదేవుని వలన శృతసేనుని ప్రసవించింది. వారందరూ మహారథులు. అదితి ఆదిత్యులను ప్రసవించినట్లు ద్రౌపది వారిని కన్నది. శాశ్వత ప్రతివింధ్యం తమ్మూచుర్విప్రాయ యుధిష్ఠిరం పరప్రహరణ జ్ఞానే ప్రతివింధ్యో భవత్వయం. శాస్త్రానుసారం బ్రాహ్మణులు ప్రతివింధ్యుడని నిర్దేశించి యుధిష్ఠిరుడితో అన్నారు, ప్రహార జనిత వేదన సహించడంలో వింధ్యపర్వతంతో సమానుడు కనుక ప్రతివింధ్యుడవుగాక అన్నారు. సుతే సోమ సహస్రేతు సోమార్క సమతేజసం సుత సోమం మహేశ్వాసం సుషువే భీమసేనతః. భీమసేనుడు 1000 సోమయాగాలు ఆచరించిన పిదప చంద్రసూర్యుల తేజస్సు గల పుత్రుడు ధనించుడిసి అతనికి సుతసోముడు అన్న పేరు నిర్ణయించారు. అతడు గొప్ప ధానుష్కుడై వెలిగిపోసాగాడు. శృతం కర్మ మహత్కృత్వా నివృత్తేన కిరీటినా జాతపుత్రస్తథేత్యేవం శృతకర్మా తతో భవతు. ఇంద్రకిరీటం దాల్చిన అర్జునుడు ప్రసిద్ధ కర్మలను ఆచరించిన తరువాత పుట్టుటచే శృతకర్మ అన్న పేరు ఆ పుత్రునికి ఏర్పడింది. శతానీకశ్చ రాజర్షేః కౌరవ్యస్య మహాత్మనః చక్రే పుత్రం సనామానం నకుల కీర్తివర్ధనం. కౌరవ వంశజుడు రాజర్షి అయిన శతానీకుని పేరు నకులుడు తన కీర్తిని పెంచే కుమారునికి పెట్టాడు. తతస్త్వజీజనత్కృష్ణా నక్షత్రే వహ్నిదైవతే సహదేవాచ్యుతం తస్మాచ్యుతసేనేతి యం విదుః. అగ్నిదేవత ప్రధానంగా గల కృత్తికా నక్షత్రాన ద్రౌపది 5వ పుత్రుని కనుటచే శృతసేనుడు అను నామకరణం చేశారు. అగ్నికి మరొక పేరు శృతసేనుడు. ఏకవర్షాంతర ఆస్త్వేతే ద్రౌపదేయాయశస్వినః అన్వజాయంత రాజేంద్ర పరస్పర
వీరందరూ పరస్పరం ఒకరిహితం ఒకరు కోరుకునేవారు. జాతకర్మాణ్యానుపూర్యా చూడోపనయనాని చకార విధివద్ ధౌమ్యస్తేషాం భరత సత్తమ. పురోహితుడైన ధౌమ్యుడు వారందరికీ శాస్త్ర ప్రకారం జాతకర్మ, చూడ, ఉపనయనాది సంస్కారాలను క్రమంగా చేయించాడు. కృత్వా చ వేదాధ్యయనం తతఃసుచరిత వ్రతాః జగృహు సర్వమిశ్వస్త్రం అర్జున దివ్యమానుషం. వేదాధ్యయనం పూర్తి చేసి వారు పరిపూర్ణంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి అర్జునుని వలన దివ్యమానుషాలైన శస్త్రాస్త్రాలన్నింటినీ ధనుర్వేదాన్ని గ్రహించారు. దివ్యగర్భోపమై పుత్రై వ్యూఢోరస్కైర్మహారథై అన్వితో రాజశార్దూల పాండవా ముదమాప్నువన్. దేవతల పుత్రులతో సమానులైన మహారథులు విశాలవక్షంగల పుత్రులను పొంది పాండవులు 5 మిక్కిలి ప్రసన్నత పొందారు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి హరణాహరణ పర్వణి 20+శతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.